నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బంగ్లాదేశ్ 2021లో జరిగిన కుమిల్లా హింసాకాండ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం ఆ ఘటనలతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బహరుద్దీన్ అనే వ్యక్తిని తాజాగా పశ్చిమ బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 5 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ను కుదిపేసిన మత ఘర్షణలు, వందలాది కుటుంబాలను రోడ్డును పడేసిన అల్లర్లు, డజన్ల సంఖ్యలో ప్రాణాలు బలికున్న హింసాకాండ ఇప్పుడు మళ్ళీ చర్చకు రావడంతో అప్పటి ఘటనలు మరోసారి గుర్తుకొస్తున్నాయి. ఆ సమయంలో కుమిల్లా ప్రాంతంలో జరిగిన పరిణామాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. మొత్తం బంగ్లాదేశ్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీల భద్రత, వారి ప్రాణాలు, ఆస్తుల రక్షణపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఈ ఘటనకు మూలం ఒక దుర్గా పూజ మండపం వద్ద ప్రారంభమైందని అప్పట్లో అధికారులు వెల్లడించారు. కుమిల్లా నగరంలోని ఒక దుర్గా పూజ మండపంలో ఖురాన్ ప్రతిని తీసుకువచ్చి అమ్మవారి విగ్రహం సమీపంలో ఉంచిన దృశ్యాలు బయటికి వచ్చాయి. ఈ విషయం క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. మొదట స్థానిక స్థాయిలో మొదలైన ఉద్రిక్తతలు క్రమంగా హింసాత్మక ఘటనలుగా మారాయి. అనేక ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. హిందువుల ఇల్లు, వ్యాపార సంస్థలు, ప్రార్థనా మందిరాలు లక్ష్యంగా దాడులు సాగాయి. మరి ఈ ఘటనల సమయంలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. సుమారు 23 మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 500 ఇళ్లకు నిప్పు పెట్టారు బంగ్లా మతోన్మాదులు. హిందూ కుటుంబాలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గ్రామాలు విడిచి పారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలు, వృద్ధులు, పిల్లల భయంతో వణికిపోయారు. ఈ దారుణ హింసాకాండ అనంతరం బంగ్లాదేశ్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను మోహరించి వందలాది మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఖురాన్ ప్రతిని అక్కడ ఉంచింది ఎవరు అనే ప్రశ్న దర్యాప్తులో చాలా కీలకంగా మారింది. మొదట ఈ ఘటనను మతపరమైన అవమానంగా చిత్రీకరించినప్పటికీ ఆ తర్వాత సీసీ ఫుటేజీ దృశ్యాలు పరిశీలించిన అధికారులు వేరే కోణాలను కూడా పరిశీలించడం ప్రారంభించారు. దర్యాప్తులో బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ఆ ఖురాన్ ప్రతిని అక్కడ ఉంచిన వ్యక్తి హిందువు కాదని, ఒక ముస్లిం యువకుడేనని విచారణలో తేలింది. ఈ హింసాకాండకు అసలు బాధ్యుడు ఎవడంటే మతోన్మాది బహరుద్దీన్. మరి వివిధ నివేదికల ప్రకారం కుమిల్లా ప్రాంతంలో జరిగిన హింసాకాండకు సంబంధించి అతనిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు బహరుద్దీన్ను వెతకడం ప్రారంభించినప్పటికీ అప్పటికే అతడు అదృశ్యమయ్యాడు. దర్యాప్తు సంస్థలు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినా అతని జాడ మాత్రం చాలా కాలం దొరకలేదు. కాలక్రమేణా ఈ కేసు అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, వివిధ సామాజిక వర్గాలు ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అయితే బహరుద్దీన్ ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియలేదు. కొందరు అతడు బంగ్లాదేశ్లోనే దాక్కున్నానని భావించగా, మరికొందరు విదేశాలకు పారిపోయి ఉండవచ్చని అనుమానించారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం బహరుద్దీన్ బంగ్లాదేశ్లో కాకుండా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్నాడని తెలుస్తుంది. బహరుద్దీన్ గత 5 ఏళ్లుగా కోల్కతాలోనే నివసిస్తున్నాడని, అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారని విచారణలో బయటపడింది. ఇక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన కొన్ని చిత్రాలు, వీడియోలు ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు చివరకు అతన్ని గుర్తించారు. బహరుద్దీన్ తరచూ వేషాలు మార్చుకుంటూ తన గుర్తింపును దాచుకునే ప్రయత్నం చేసినట్లు విచారణలో బయటపడింది. చివరకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి అతడిని అదుపులోకి తీసుకున్నాయి. బహరుద్దీన్ ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ అరెస్టుతో మరోసారి పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు, సరిహద్దు భద్రత, అక్రమ వలసలు వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు రాష్ట్రంలో స్థిరపడుతున్నారనే ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. ఇప్పుడు బహరుద్దీన్ అరెస్టుతో ఆ చర్చలు మళ్ళీ ఊపందుకున్నాయి. ఇలాంటి వ్యక్తులు 5 ఏళ్ల పాటు గుర్తించబడకుండా ఎలా జీవించగలిగారు? స్థానిక యంత్రాంగానికి సమాచారం లేదా? మమతా బెనర్జీ సర్కార్ ఇలాంటి నరరూప రాక్షసులకు ఆశ్రయం ఎందుకు ఇచ్చింది? ఇంకా బెంగాల్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది దాక్కున్నారు
అనే ప్రశ్నలు విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. సువేంద్ర సర్కార్ మాత్రం ఇలాంటి వారిని వెతికి గొడ్డలోడ తీసి కొట్టించేందుకు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తుంది. ఇక ఇదే సమయంలో గతంలో పశ్చిమ బెంగాల్లో జరిగిన కొన్ని పేలుడు పదార్థాల కేసులను కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్డీఎక్స్, ఐఈడీలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ తీవ్రవాద అనుబంధాలపై విచారణలు జరిగిన విషయాన్ని చర్చిస్తున్నారు. మరి ఈ అంశాలన్నింటినీ కలిపి చూస్తే రాష్ట్ర భద్రత వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అప్పటికీ ఇంకా మమతా బెనర్జీ ప్రభుత్వమే నడుస్తుంది. సో ఇప్పుడిప్పుడే ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. మరి ఈ బహరుద్దీన్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది వెస్ట్ బెంగాల్లో దాక్కుని ఉన్నారు? ఇప్పుడు ఇదే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఇక సువేందు సర్కార్ కూడా ఇలాంటి వాళ్ళని కోకటి వేళ్లతో పీకి పారేసే పనిలో చాలా బిజీగా కనిపిస్తుంది. ఇన్ని అరాచకాలు చేసింది కాబట్టి మమతా బెనర్జీని బెంగాల్ ప్రజలు చిత్తుగా ఓడించారని విశ్లేషకులు అంటున్నారు. మరి బహరుద్దీన్కి ఎలాంటి శిక్ష పడుతుంది? ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది బంగ్లాదేశ్లో నివాసం ఉంటున్నారు? బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి వెస్ట్ బెంగాల్లో ఇంకెంతమంది ఆశ్రయాన్ని పొందుతున్నారు? ఇలాంటివన్నీ కూడా పూర్తి స్థాయిలో జల్లెడ పెట్టే పనిలో సువేందు సర్కార్ ఉంది. బహరుద్దీన్ లాంటి వాళ్ళు ఎవ్వరున్నా సరే వాళ్ళు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని సొంత దేశానికి పారిపోతే కాస్త ప్రాణాలన్నా మిగులుతాయి. లేదు అంటే అది కూడా ఆపేసే పనిలో సువేందు సర్కార్ ఉంది. సో వెస్ట్ బెంగాల్ ఇప్పుడు పూర్తిగా క్లీన్ చేసే పనిలో బీజేపీ సర్కార్ దూకుడు పెంచింది. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది దుర్మార్గులు, నరరూప రాక్షసులు ఇక్కడ చిక్కుతారో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.